క్రీస్తు నందు ప్రియులారా, యూట్యూబ్ నందు ఈ సద్భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని చూస్తూ బలపరచబడుతున్నామని తెలియజేస్తున్న మీకు అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తా ఉన్నాం. మనము ఈ సమయంలో మరి దేవుని మహాకృపను బట్టి జనవరి నెల మొదలుకొని ఇప్పటి వరకు కూడా దేవుడు మనల్ని క్షేమంగా కాచి కాపాడి ఈ యొక్క డిసెంబర్ మాసంలో మనల్ని ప్రవేశపెట్టాడు. యేసు ప్రభు వారి మరి పండుగ క్రిస్మస్ దినాల్లో మనం ఉంటున్నాం. అందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉన్నారు కదా ప్రియులారా. మరి ఈ నెల దినములన్నీ కూడా మనము క్రిస్మస్ కు సంబంధించిన మెసేజ్లు వర్తమానాలను విందాం. ఈ దినము ఒక వర్తమానాన్ని మనం చదువుకొని ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనాన్ని చదివి మనం ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయం 28వ వచనాన్ని. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. చూడండి కృష్ణ ప్రియులారా, ఇక్కడ గబ్రియేలు అనేటువంటి దూత మరి మరియ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్న ఈ మాటల్ని మనం చూస్తా ఉన్నాం. ఈ యొక్క మరియతో దూత అంటున్న మాట దయాప్రాప్తురాలా అనేటువంటి మాట అంటుంది. అంటే దేవుని వలన నీవు దయ పొందిన దానవు అంటుంది కదా. దేవుడు నీకు తోడై ఉన్నాడు. చూద్దాం ప్రియులారా, మనము ఆ ముందు కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకున్నట్లయితే గబ్రియేలు దూత మరి నజరేతు అనేటువంటి ఊరిలో గలిలియా అనేటువంటి ప్రాంతంలో నివాసము చేస్తున్న మరియ దగ్గరికి వచ్చింది. ఇక్కడ మనం మరియ తాలూకా పరిస్థితిని మనం చూసుకుంటే మరి యోసేపు అనేటువంటి వ్యక్తితో ప్రదానము చేయబడిన స్త్రీ, ఇంకా పెళ్లి కాలేదు, ప్రదానము చేయబడిన వ్యక్తి. అయితే ఈ కన్యక అయినటువంటి మరియ దగ్గరికి వచ్చి దూత చెబుతా ఉంది, మరి దయాప్రాప్తురాలా ప్రభువు నీకు తోడై ఉన్నాడు. చూద్దాం ప్రియులారా, మరి ఆ గలిలయ ప్రాంతంలో ఎంతో మంది గొప్పవారు ఉండొచ్చు, ఎంతో మంది మరి ఆ ఆధిక్యతలు కలిగిన వారు ఉండొచ్చు, ఎంతో మంది ప్రత్యేకతలు కలిగిన వారు ఉండొచ్చు. కానీ ఇక్కడ సామాన్య స్త్రీ అయినటువంటి మరియను దేవుడు ఎన్నుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. దేవుడు మరి దేవుని యొక్క దయ ఈ మరియ పైన ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అందుకే దూత వచ్చి చెప్తున్న మాట, గబ్రియేలు దూత దయాప్రాప్తురాలా అంటుంది. ఈ యొక్క మరి ఈ సమయంలో మనం ఆలోచన చేస్తే అక్కడ రెండు మాటలు మనం చూస్తున్నాం. దయాప్రాప్తురాలా దేవుడు నీకు తోడై ఉన్నాడు అని చెప్తుంది. అలాగే మనం కింద మనం చదువుకున్నట్లయితే ప్రియులరా 30వ వచనాన్ని మనం చూస్తే భయపడకుము దేవుని వలన నీవు కృప పొందితివి అనేటువంటి మాటని కూడా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ దేవదూత గబ్రియేలు మరి మరియతో మాట్లాడుతున్న మాటలు మనం గమనిస్తే దయాప్రాప్తురాలు అనేటువంటి ఒక మాట, రెండో మాట దేవుడు నీకు తోడై ఉన్నాడు అనేటువంటి రెండవ మాట, మూడవ మాట దేవుని కృప నీవు పొందిన దానవు అని చెప్తుంది. ప్రియులారా, ఇక్కడ మరి గబ్రియేలు దూత చెప్తున్న మాట ఏంటంటే, నీవు గర్భవతివై కుమారుణ్ణి కంటావు, ఆయన మరి ఆ దేవుని యొక్క కుమారుడు అనబడతాడు అని చెప్తున్నప్పుడు మరియా ఒక సంక్షోభ స్థితిలో, లేకపోతే ఒక భయంకరమైనటువంటి పరిస్థితిలో, లేకపోతే మరి ఒక ఏమి తోచనటువంటి స్థితిలో ఉండిపోయింది. కారణం ఏమిటంటే కేవలము ప్రదానము చేయబడిన స్త్రీ మరి మరి ఆ గర్భము ధరించి కుమారుని ఖండము అంటే మనం చూసినట్లయితే దేవదూత ఎదురుగా ఉండి ఆ మాట్లాడుతున్న సందర్భాన్ని మరియా చాలా శ్రద్ధగా వింటుంది. కారణం ఏమిటి అంటే దేవుని వలన దయ పొందిన దానివి, దేవుని వలన కృప పొందిన దానివి, దేవుడు నీకు తోడై ఉన్నాడు అనేటువంటి విషయము ఒకవైపు నుంచి వినిపిస్తుంటే, ఇంకొక వైపు నుంచి మరియ జీవితంలో ఇదిగో కేవలము ప్రదానము చేయబడిన నేను
మరి గర్భవతిని కుమారుని కంటే ఇంకా వివాహము కూడా కానప్పుడు నా భర్త ఇంటి వారు ఎలా ఆలోచిస్తారు, నా అత్తమామలు ఎలా ఆలోచిస్తారు, లేకపోతే నా తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తారు, లేకపోతే సమాజంలో నా పరిస్థితి ఏ విధంగా ఉంటది. చూడండి ప్రియులారా, ఆ దినాల్లో అయోదయ సమాజంలో మరి చాలా నియమనిష్టలు కలిగినటువంటి కుటుంబాల్లో ఉంటున్న ఈ బిడ్డ యొక్క ఆలోచన మనం ఆలోచన చేద్దాం. మరి ఎటువంటి సంక్షోభమైనటువంటి స్థితి, ఒకవైపు గబ్రియేలు దేవుని దగ్గర నుంచి వచ్చిన వార్తాహరుడైన గబ్రియేలు దూత మాట విని ఆనందించడమా, లేకపోతే ఒక లోకములో తన యొక్క భవితవ్యాన్ని భవిష్యత్తుని పణంగా పెట్టి జీవించడమా? ఈ సమయంలో మనం ఒక ఆలోచన చేద్దాం. మరి ఒక సమస్య నీ ముందున్నప్పుడు అది నీవు దేవుని పట్ల నీవు ఆ సమస్యను దేవుని పక్షాన నువ్వు స్పందించగలిగేటట్టు ఉంటావా, లేకపోతే నీ భవిష్యత్తుని గురించిన ఆలోచన కలిగి ఉంటావా? ఉదాహరణకి ఎన్నో సమస్యలు మన జీవితాల్లో ఉన్నప్పుడు ఆ సమస్యలను బట్టి మరి మనము కృంగిపోయేటప్పుడు ఆ సమస్యను చూస్తేనే మనం ఉంటామా, లేకపోతే దేవుని వైపు చూడగలిగిన స్థితిలో మనం ఉంటామా? ఒక అనారోగ్య పరిస్థితి, ఒక ఆర్థిక పరిస్థితి, మరి భయంకరమైనటువంటి అనేక రకాల సమస్యలు మనకు వచ్చినప్పుడు ఆ సమస్యల వైపే మనం చూస్తూ కృంగిపోయే వారిగా ఉండి దేవుని వైపు మరి ఆ చూడని వారిగా, లేకపోతే దేవుని ఆశ్రయించిన వారిగా ఉన్నట్లయితే ఈ యొక్క సమయంలో ఈ మరి యొక్క జీవితము మనకి ఒక మంచి మార్గదర్శకంగా ఉంటుంది. ప్రియులారా, మనం చూసినట్లయితే మరియా మరి ఆ గబ్రియేలు దూత మాట్లాడుతున్న ఆ మాటల్ని వింటా ఉన్నప్పుడు దేవుని వలన దయ పొందిన దానివి, లేకపోతే దేవుని వలన కృప పొందిన దానివి, దేవుడు నీకు తోడై ఉంటాడు అన్నప్పుడు అంతకంటే నాకేం కావాలి? ఏమండి, మరి మోషేని మనం చూసుకున్నట్లయితే మరి ఎర్ర సముద్రాన్ని పాయలు చేయగలిగినటువంటి ఆ కృప దేవుడు మోషేకు అనుగ్రహించినట్టుగా, మోషే ఏదైతే అడిగాడో నీవు నాకు తోడుగా ఉంటేనే నేను ఇశ్రాయేలు ప్రజల్ని నడిపిస్తానన్నప్పుడు దేవుడు ఆయనకి తోడుగా ఉండి మరి అటువంటి గొప్ప కార్యము, మరి ఆ ఎర్ర సముద్రాన్ని పాయలు చేయగలిగినటువంటి గొప్ప కార్యము ఆయన చేసినట్టుగా. ఇదిగో మరి మనం చూసినట్లయితే అబ్రహాం అడుగుతున్నాడు, అయ్యా నీ కటాక్షము నా మీద ఉన్నట్లయితే నన్ను విడిచిపోవద్దని. మరి చక్కటి కుమారుణ్ణి దేవుని వల్ల పొందుకున్నటువంటి జీవితాన్ని ఆయన గడిపినట్టుగా. మరి అదేవిధంగా మనం చూస్తాం, నోవాహు దేవుని వల్ల కృప పొందడం ద్వారా ఆ తరములో నిందారహితుడిగా జీవించి తన యొక్క కుటుంబాన్ని రక్షించుకోగలిగినటువంటి ఆ యొక్క జలప్రలయంలో సమస్తము పోయినప్పటికీ నోవాహు కుటుంబం మాత్రమే ఉండడానికి కారణమైనటువంటి దేవుని కృప ఈ దినాన మరియా జ్ఞాపకం చేసుకుంటా ఉంది. కాబట్టి నా జీవితంలో ఇటువంటి పరిస్థితులు ఎదురైనా పర్వాలేదు గాని దేవుని మాత్రమే నేను మహిమపరచాలి, దేవుని పక్షాన మాత్రమే నేను నిలబడాలి అని ఆలోచన చేసి, చూడండి ప్రియులారా, ఒక నిర్ణయాన్ని ఆలోచించకుండా తడివి చేయకుండా మరి ఇంకొక ఆలోచన చేద్దామని చూడకుండా, అదే లూకా సువార్త 1:38 మనం చదువుకున్నట్లయితే ఆ దేవదూతకి సమాధానం ఇస్తుంది మరియా. అందుకు మరియా ఇదిగో ప్రభుదాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగునుగాక నేను. చూడండి ప్రియులారా, మరి ఆ గబ్రియేలు దేవదూతతో అంటుంది, ఇదిగో ప్రభు దాసురాలను, నేను ప్రభు యొక్క మరి దాసురాలనయ్యా, ప్రభు చిత్తాన్ని నా జీవితంలో జరగనిమ్ము. ఎందుకంటే ప్రియులారా, మరి మొదటి మానవుడైన ఆదాము దేవుని మాటకు అవిధేయుడయ్యి మరి లోకానికి మరి ఆ కీడుని తీసుకొస్తే యేసయ్య ద్వారా ఈ లోకానికి విమోచన వచ్చేటువంటి ఆ యొక్క యేసయ్య తన గర్భంలో పుడతాడన్నది ఎంత గొప్ప విషయమో గ్రహించింది. కాబట్టి నీ దాసురాలని నీ చిత్తాన్ని నా జీవితంలో జరిగించు అని చెప్పింది ప్రియులారా. ఎందుకంటే మరి భవిష్యత్తులో భర్త గురించి గాని, అత్తమామల గురించి గాని, తల్లిదండ్రుల గురించి గాని, ఎవరి గురించి ఆలోచించలేదు గాని దేవుని చిత్తాన్ని జరిగించడం కంటే గొప్ప విషయం నా జీవితంలో ఇంకోటి లేదు. దేవుని యొక్క దయను, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క తోడును విడిచిపెట్టకూడదని. ఇదిగో ఈ సమయంలో ఈ వర్తమానము మన జీవితాల్లో కూడా
మన ఎటువంటి పరిస్థితుల్లోనైనా దేవుణ్ణి మాత్రమే ముందుంచుకొని పరిస్థితులను మనం విడిచిపెట్టేవారిగా ఉండాలని. ఎప్పుడైతే మరియా దేవునికి మాత్రమే తనను తాను అప్పగించుకున్నప్పుడు, నీ దాసురాలను నీ ఇష్టం వచ్చినట్లు చేయమని అడిగినప్పుడు, తన జీవితంలో మరి ఏవైతే పరిస్థితులు తారుమారు అవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటినీ దేవుడు చక్కదిద్ది యోసేపుతో మాట్లాడి, ఇరు కుటుంబాలతో మాట్లాడి, చక్కగా వివాహం జరిగి తన యొక్క జీవితం అంతా కూడా మరి ఆ చరిత్ర ఉన్నంత కాలము చెప్పుకునే విధంగా ఆ మరి యొక్క స్థానము కల్పించినట్టుగా ఈ సమయంలో నీవు దేవుణ్ణి ప్రథమ స్థానంలో ఉంచుకుంటే, దేవుని మాటను ప్రథమ స్థానంలో ఉంచుకుంటే, దేవుని దయను, కృపను, తోడును గుర్తిస్తే ఈ మాటలు మన జీవితాల్లో ఫలభరితముగా ఈ క్రిస్మస్ దినాల్లో ఉంచినగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలి ప్రేమించిన ఘనమైన తండ్రి, నీ బంగారు పాదాలకు వందనాలు. ఇదిగో ఈ వర్తమానము వింటున్న ప్రతి బిడ్డని ఆశీర్వదించండి. ఆ మరియా తన జీవితంలో ఏ విధంగా అయితే ప్రభువా నీకు ప్రథమ స్థానం ఇచ్చి పరిస్థితుల్ని, పరిసరాలని ప్రభువా భవిష్యత్తుని, భావి జీవితాన్ని గురించి ఆలోచించలేదు గాని దేవుని వల్ల పొందిన ఆ యొక్క దయను, కృపను, తోడును నేను వ్యర్థపరుచుకోకూడదు. దేవుని కృప నా పట్ల ఎంత అమితంగా ఉన్నదో అనేది గుర్తించింది కాబట్టి ప్రభువా మరి భూమి ఉన్నంత కాలము, చరిత్ర ఉన్నంత కాలము ప్రభువా యేసయ్యకు తల్లిగా అనేక ప్రదేశాల్లో ఆమెను ప్రభువా మరి తలపోసుకుంటా ఉంటున్నట్టుగా మా జీవితాల్లో కూడా నీ మీద మేము ఆనుకున్నప్పుడు, ఆధారపడినప్పుడు గొప్ప కార్యాలు జరిగిస్తావనేటువంటి సత్యాన్ని గ్రహించిన వారిగా, గుర్తించిన వారిగా మేమందరము కూడా మరియ తనను నీకు దాసురాలుగా అప్పగించుకొని నీ చిత్తానికి అప్పగించుకున్నట్టుగా మేము కూడా ఆ విధంగా అప్పగించుకుని ఆశీర్వదించబడ్డానికి మనందరూ బలపరిచి, స్థిరపరిచి నడిపించమని త్వరలో రాని ఉన్న నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థనంతో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.